ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మురళి గారు, చెప్పండి, ఈ సంవత్సరం అమ్మవారి జాతర ఏ విధంగా నిర్వహిస్తున్నారు? గత సంవత్సరం కంటే లోటుపాట్లు సరిచేసుకొని ఈ సంవత్సరం ఆనందనారెడ్డి ఆధ్వర్యంలో పురుగుల రామకృష్ణ ఆదేశాల మేరకు అతి గొప్పగా చేయాలని ఇప్పుడు ఉన్న క్యూ లైన్స్ కానీ, ఏర్పాట్లు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఎండోమెంట్ వాళ్ళు కానీ అందరం అన్ని జాగ్రత్తలు తీసుకొని అంగరంగ వైభవంగా చేయాలని అనుకుంటున్నాం. అవుతుంది. పోలేరమ్మ దయ వల్ల అన్ని సక్రమంగా జరుగుతాయని ఆశిస్తున్నాం. ఇంకా ప్రధానంగా డోనర్స్ ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? డోనర్స్ ఎంపీ గారు ఉన్నారు, లోకల్ గా ఆయన ధనంజయ రెడ్డి గారు ఉన్నారు, దొంతు బాలా గారు ఉన్నారు, ఇంకా ఇక్కడ లోకల్ గా కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా సహకరిస్తున్నారు. ఎండోమెంట్ తరఫున ఆనందనారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక 50 లక్షలు పేమెంట్ ఇచ్చారు. ఆల్రెడీ గతంలో కూడా ఖర్చు పెడుతున్నారు ఎండోమెంట్ తరఫున. అవన్నీ కూడా సక్రమంగానే వచ్చాయి, ఈసారి ముందుగానే వచ్చాయి 50 లక్షలు, వాటితో ఖర్చు పెడుతున్నాం. వాసు గారు, చెప్పండి, గతంలో అమ్మవారి జాతర ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరుగుతోంది? గతంలో అంటే సుమారు 2009 ఆ ముందు నుంచి అమ్మవారిని నడి రోడ్లో వేపాకు పందిల్లో కూర్చొని పెట్టి చేసేవాళ్ళు. రాను రాను వచ్చిన తర్వాత 2009, ఆ తర్వాత నుంచి 2014 నుంచి అమ్మవారికి ఒక డయాస్ మీద పెట్టి, ఒక పీఠం మీద పెట్టి సాంప్రదాయాన్ని, జనసంఖ్యని కూడా పెరగటం జరిగింది. దాని తగ్గట్టు రాజకీయంగా కూడా వచ్చిన తర్వాత పురుగుల రామకృష్ణ గారు ఒక జాతర జరిగే నిర్వహణని, ఆయన స్థాయిని పెంచారు. పోలేరమ్మ స్థిరాస్తుల్ని కాపాడటంలో తొలి వ్యక్తి అయ్యాడు వెంకటగిరిలో ఆయన. అమ్మవారి మండపాల కాడి నుంచి నిమజ్జన స్థలం అవుతేనేమి, కుమ్మరవారి మండపం అవుతేనేమి, జినిగుల వారి అమ్మవారి పుట్టినిల్లు అవుతేనేమి, మండపాలు కట్టడంలో ఏ రాజకీయం వచ్చినా ఎవరికి ఆలోచన కలగలేదు. అమ్మవారి స్థిరాస్తుల్ని కాపాడాలి, వెంకటగిరి చరిత్ర జాతర, దాన్ని మనం కాపాడాలనే ఉద్దేశంతో పురుగుల రామకృష్ణ గారు అన్ని జాతర నిర్వహణలో ముందడుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన మళ్ళా వచ్చిన తర్వాత కూడా మినిస్టర్ గారితో మాట్లాడటం అవుతేనేమి, ఆనం రామనారెడ్డి గారి సలహాలతో ఆయన ఇచ్చినటువంటి అభ్యర్థుల్ని ఆయన ఇచ్చి 50 లక్షల రూపాయలు ఈ సంవత్సరం ఘనంగా జరిగేదానికి మంజూరు కూడా చేశారు. పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఇంకా అభివృద్ధిగా జరుగుతుంది జాతర. ఎక్కువ సంఖ్యలో కూడా భక్తులు పాల్గొంటారని చెప్పి దానికి తగ్గట్టు ఎమ్మెల్యే గారు ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు.